ఛానల్‌కి స్వాగతం. ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ రాగరమ్య కల్చరల్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు రమ్య నేతృత్వంలో నిర్వహించిన సకల కళల సమ్మేళన సంగీత నృత్యోత్సవ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. శుక్రవారం నాడు రవీంద్ర భారతి ప్రధాన మందిరం హైదరాబాద్లో 15కు పైగా సాంస్కృతిక సంస్థల్లో నృత్య సంగీతం వాయిద్యాలు నేర్చుకుంటున్న కళాకారులు తమ విశేషమైన ప్రతిభతో శ్రవణానందకరంగా కనువిందు చేస్తూ వివిధ సంగీత నృత్య కళాంశాలను అద్భుతంగా ప్రదర్శించి అందరి ప్రశంసలను అందుకున్నారు. ఈ సంగీత నృత్యోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా సీనియర్ పాత్రికేయుడు హస్య బ్రహ్మ శంకర నారాయణ, నేషనల్ కోఆర్డినేటర్ ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కదిరి వెంకటరమణారావు హాజరై సంగీత నాట్య గురువులను అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్న కళాకారులను అభినందించారు. ముఖ్యంగా కేజీ భూమిక ఇంకా హర్షిక గారు ఎంతో అద్భుతంగా తన పర్ఫార్మెన్స్ ని ప్రెజెంట్ చేస్తూ అందరినీ తన వైపు తిప్పుకున్న ఎక్సలెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రశంస పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపకురాలు, సంగీత గురువు, కవితా శిష్యులు ఎం వినోద, ఎస్ భవ్య, కె వేద, కేజీ భూమిక ఇంకా హర్షిక, ఇతర కళా సంస్థల కళాకారులు మంచి ప్రతిభతో అందరి హృదయాలను దోచుకున్నారు. ఓకే మెల్లిగా ఓకే. ఏ పాట మీద డ్యాన్స్ చేశారు? ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? ఏ పాట అది? అచ్చా, ఇప్పటికి ఏమేమి నేర్చుకున్నారు మీరు గురుగారి దగ్గర? అచ్చా, కూచిపూడి, భరతనాట్యం స్టెప్స్. అచ్చా, ఈరోజు మీకు ఎలా అనిపించింది? ఇక్కడ మీరు డ్యాన్స్ చేస్తుంటే అందరూ మీరు చాలా అద్భుతంగా చేశారన్నారు, మీరు బాగా చేశారన్నారు. ఓకే, వెరీ నైస్. ఏ క్లాస్ అవుతున్నారు? ఓకే. ఇప్పటికి ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు? ఎన్ని మెడల్స్ వచ్చాయి? ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఫస్ట్ ఇది అచ్చా. 26 జనవరికి 15th ఆగస్ట్కి స్కూల్లో ఏదైనా పర్ఫామ్ చేశారా? వేరేవి ఏమన్నా? ఓకే. డ్యాన్స్తో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు? వెరీ నైస్. ఇంకా అచ్చా, మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? వెరీ నైస్, విష్ ఆల్ ది బెస్ట్. ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసి అవార్డు అందుకున్నారు, అది ఫాదర్ మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. కర్నూలు నుంచి వచ్చాము యాక్చువల్గా. ఓకే. నాకు ఫస్ట్ పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతమంది పిల్లలు పర్ఫార్మ్ చేసి చాలా ఆనందంగా ఉంది. ఓకే. ఒక మంచి అంటే వరల్డ్ వైడ్గా పేరు వచ్చేటట్లు అంత కావాలని ఒక ఆశ. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, గురువులకి, ఆర్గనైజర్కి చాలా రుణపడినాం సార్. ఇంత మంచి ఆపర్చునిటీ ఇక్కడ రవీంద్ర భారతిలో ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే. అందులో వచ్చి పర్ఫార్మెన్స్ చేసినాం, మేము కూడా చాలా ఆనందంగా ఉంది సార్. పాప గారు డ్రీమ్, ఆమె ఒపీనియన్ పెద్ద అయ్యాక డాక్టర్ అన్నారు. ఆమె ఆ లక్షణం ఉంది, ఆమెలో ఆ టాలెంట్ ఉంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆయన ఏం కావాలంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం సార్. యాక్చువల్గా కొంచెము ఈ మానవతా దృక్పథం అట్లా చాలా ఉన్నాయి. ఓకే. సో దాని ప్రకారము డాక్టర్ అనేది కూడా ఆయనకు సరిపోయే ప్రొఫెషన్ సార్. ఓకే సార్, సూపర్. పేరు, మీ గురుగారి పేరు చెప్పండి గట్టిగా. నా పేరు హర్షిక, మా గురువారి పేరు సుప్రత్. ఓకే. ఏం పర్ఫామ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు? కాలభైరవాష్టమి. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు రవీంద్ర భారతిలో మీరు పర్ఫామ్ చేసి లెజెండరీ చిత్రంగా అవార్డు అందుకున్నారు? మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా ఇంకా ప్రౌడ్గా. ఓకే. ఏమేమి నేర్పించారు ఇప్పుడు మీ గురుగారు? శైలి స్వరాలు, జంట స్వరాలు, ఇప్పుడు అలంకారాలు నేర్చుకుంటారు. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? 10th క్లాస్ కుకట్పల్లి. ఓకే. ఇప్పటివరకు మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? ఎన్ని మెడల్స్ వచ్చాయి? దిస్ ఇస్ మై సెకండ్ పర్ఫార్మెన్స్. ఓకే. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీ కళ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు ఏం అవ్వాలంటారు? wanna pursue higher studies. వెరీ నైస్. ఓకే. మీ పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు? ఎలా సపోర్ట్ చేస్తారు? ఏమంటుంటారు? They supported me always. ఓకే. They encouraged me. ఓకే. ఇంకా మీకు ఎడ్యుకేషన్తో పాటు ఇంకా వేరే ఎక్స్ట్రా ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? నేను వచ్చినప్పుడు డాన్స్, ఇంకా ఇప్పుడు మ్యూజిక్ అండ్ డాన్స్. ఓకే. సింగింగ్, డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి? మా అక్క ఆర్ట్కి వెళ్ళింది. ఓకే. థ్యాంక్ యూ. ఈరోజు మీతో పాటు ఇక్కడ ఎవరెవరు రావడం జరిగింది మీ పర్ఫామ్ చూడడానికి? మా నాన్నమ్మ, ఇంకా మా పేరెంట్స్, ఇంకా మా సిబ్లింగ్స్.
ఓకే. ఇంకా ఎడ్యుకేషన్ ప్లస్ ట్రైనింగ్, డాన్స్ ట్రైనింగ్ టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు రెండింటికి మీరు? ఐ ట్రై టు మేనేజ్ బోత్ మై స్టడీస్. ఓకే. ఇంకా మీ గురువులు మీకు ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తుంటారు? She always supports me and ఓకే. she gave me this exposure. I'm very thankful. ఓకే. ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు అవార్డు అందుకోవడం మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. సూపర్. నా పేరు వేద. ఎస్. నేను మ్యూజిక్ చేస్తున్నాను. మా గురువుగారి పేరు కవిత మ్యామ్. నేను మంచిగా చేశాను, అందుకని నాకు ఇవన్నీ వచ్చాయి. ఓకే. ఏ అంశంపై మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఏ పాట మీద డాన్స్? ఎస్. నేను 3 సాంగ్స్ పాడాను. వెరీ నైస్. అవి ఏవేవి చెప్పండి? వనమాలి వాసుదేవ, శారదే కరుణానిదే, ప్రథమ ఓకే. ఇప్పటికి మీకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయి స్కూల్లో కానివ్వండి, ఇలా పర్ఫామ్ చేయడంలో ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి, ఎన్ని మెడల్స్ వచ్చాయి? నాకు 3 అవార్డ్స్ వచ్చాయి. ఓకే. నేను 2 ఇయర్స్ నుంచి. ఓకే. ఈరోజు సాటర్డే సండే నాకు హాలిడే ఉంటుంది, అప్పుడు అది. ఓకే. అచ్చా, ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు? పాటలు, సంగీతంతో పాటు ఇంకా ఏమేమి నేర్చుకున్నారు? నేను నేర్చుకోవడంతో పాటు మంచిగా రీడింగ్ చేయడం అది వచ్చింది. వెరీ నైస్. ఓకే. ఇంకా అది పెయింటింగ్, డ్రాయింగ్, సైక్లింగ్, కరాటే అలాంటివి ఏమైనా నేర్చుకున్నారా? స్కూల్లో నేర్చుకున్నారా? ఓకే. రవీంద్ర భారతిలో చేశారు కదా, ఎలా అనిపించింది? బాగా. ఓకే. మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీ అంబిషన్ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమి అవ్వాలనుకుంటున్నారు? నేను పెద్ద అయ్యాక సింగర్ అవ్వాలి. వెరీ నైస్. అచ్చా, ఇందాక అద్భుతంగా పాడారు. మీ వాయిస్ చాలా బాగుంది అన్నారు. అందరు చప్పట్లు కొట్టారు. ఏదైనా ఒక చిన్న పాట పాడండి, ఒక హాఫ్ మినిట్. వనమాలి వాసుదేవ, మనమోహన రాధారమణ, శశివదన సరసిజ నయన, జగన్మోహన రాధారమణ. వనమాలి వాసుదేవ, మనమోహన రాధారమణ, శశివదన సరసిజ నయన, జగన్మోహన రాధారమణ. సూపర్. పాలకడ నిశయన దేవా, పరంధామ రాధారమణ, దీన భక్త హార్త్యరుడా, శ్రీరంగ రాధారమణ. థ్యాంక్ యూ. సూపర్. నా పేరు కవిత. ఓకే. ఈరోజు రవీంద్ర భారతిలో సంగీత ప్రోగ్రామ్కి వచ్చాము అందరము. చాలా సంతోషంగా ఉంది. మా శిష్యులతో అందరితో సంగీతం ప్రోగ్రామ్ పాటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ జరగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఎంతమంది శిష్యులతో మీరు ప్రోగ్రామ్ ఇచ్చారు? ఏ అంశాల మీద వాళ్ళు పాడారు? 12 మెంబర్స్ వచ్చారు శిష్యులు. ఓకే. ఫస్ట్ సాంగ్ వచ్చేసి గణపతి సాంగ్ ప్రథమ వందన, హిమగిరి తనే అమ్మవారి సాంగ్, వనమాలి వాసుదేవ. ఇంకా చిన్న పాప వచ్చేసి క్షీరాబ్ది కన్యకు అనే సాంగ్ పాడింది అనమాట. ఈ 4 సాంగ్స్ మేము పాడించాం.